టెలికోస్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం. కార్తీక మాసంలో ఉన్నటువంటి మరొక విశేషత దీపదానం. అసలు కార్తీక మాసం అంటేనే నెలంతా ప్రత్యేకత. ఆ నెలలో మొత్తం దీపాలు పెట్టుకోవటం, తులసి ఆరాధన, ధాత్రి ఆరాధన, అభిషేకాలు, బిల్వ ఆరాధనలు, అర్చనలు, విష్ణు సహస్రనామ పారాయణాలు, రుద్రనమక చమక పారాయణాలు, ఆ నెలంతా ఆధ్యాత్మికతో నిండిపోతూ ఉంటుంది. ఈ కార్తీక మాసం మొత్తం విశేషమే, ప్రతిరోజు విశేషమే, ప్రతిరోజు చేసే క్రతువు విశేషమే. ఈ కార్తీక మాసంలో ఇంకొక ప్రత్యేకత దీపదానం చేయటం. ఏ నెలలోనూ చేయము, ఒక్కొక్క నెలకు ఒక్కొక్క విశేషత ఉంటుంది కదా. ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి ఇంకొక విశేషత దీపదానం. కార్తీకం అంటేనే దీపమాసం కదా, చెప్పుకున్నాం మనం ఇందాక. సో ఎన్ని దీపాలతోనే మనం ఎక్కువగా ఈ నెలంతా గడుపుతూ ఉంటాం. అలాంటిది ఈ నెలలో దీపదానం చేయటం అనేది మరొక ప్రత్యేకత అన్నమాట. ఎందుకు దీపదానం ఎందుకు చేయాలి, దానికి కారణం అని చూడండి. మనం భగవంతుడిని ఆరాధించాలన్నా, ఏదన్నా ఒక మంచి శుభకార్యం కానీ ఏ కార్యమైనా ముందు మొదలు పెట్టాలంటే దీపారాధనతోనే మొదలు పెడతాం. దీపారాధన దానిలోని ప్రత్యేకత చూడండి. దీపారాధన అంటే అగ్నితత్వం, అగ్నిదేవుడు అక్కడ మనం వెలిగించేటువంటి దీపంలో అగ్నిదేవుడు ఉంటాడు. మరి భగవంతునికి భక్తునికి అనుసంధానకర్తగా పనిచేసేటువంటి వాడు అగ్నిదేవుడు. మనం ఇచ్చినటువంటి పండు ప్రతువు, ఈ హోమంలో వేసినటువంటి కానీ ఏదైనా కానీ ఏ భగవంతుడికి ఆశించి భక్తుడు ఇస్తాడో దానిని తీసుకెళ్ళి ఆ భగవంతునికి ఇవ్వడం అనేది అగ్నిదేవుని యొక్క పని. ఆయన చేసేటువంటి పని అదే. మనం ఆహ్వానించిన దేవతలు రావాలన్నా, వచ్చిన దేవతలు సూక్ష్మ స్వరూపులు మనకి కనిపించరు. పిల్లవారి వచ్చినా ఏదైనా కానీ చేయాలంటే మరి దీపం ద్వారానే అవన్నీ సాధ్యమవుతాయి. ఎందుకు అని అంటే దేవతలు తేజోస్వరూపులు. అంత తేజోస్వరూపులు మరి రావాలంటే ఇక్కడ కూడా తేజం అనేది ఉంటేనే కదా రాగలిగేది. మరి మనం ఆహ్వానించే వారి కూడా మనం ఒక గెస్ట్ని ఎవరన్నా ఒక కార్యక్రమానికి ఒక ముఖ్య అధ్యక్షులకి ఎవరినైనా ఆహ్వానిస్తున్నామంటే ముందు ఎన్ని ఏర్పాట్లు చేస్తామో కదా. రెడ్ కార్పెట్లు వేయటం, ఎర్ర తివాచీలు పరచడం, ఇంకా రకరకాల ఇవన్నీ చేస్తాం కదా. మరి అవన్నీ మరి గౌరవార్థం అన్నీ ఉద్దేశంగా చేసేయే కదా. మరి మామూలు మనుషులనే ఆహ్వానించేటప్పుడే ఇలా చేస్తే అంత దేవతలకి మరి ఆ తేజోస్వరూపులైనటువంటి వారికి మరి ఇంకెంత మనం ఇచ్చేయాలి. అందుకనే దీపారాధన ద్వారా చేస్తాం. దీపం అగ్నితత్వం అని చెప్పుకున్నాం కదా. అగ్నిదేవుడు తేజోస్వరూపం కదా. ఈ దీపం ద్వారా తేజోస్వరూపం ఉండడం వల్ల ఆ దేవతలు కూడా ఎంతో సంతోషించి మనకి ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించడం లభిస్తూ ఉంటుంది. ఈ ఏంటైతే దీపారాధన కృతువులు జరుగుతూ ఉంటే అది చూసి దేవతలు, పితృదేవతలు ఇద్దరూ సంతోషిస్తారు. దీపారాధన అనేది ఒకటి దేవతలకే కాదు, పితృదేవతలకు కూడా ఎంతో ప్రీతి. వారిని ఉద్దేశించి కూడా చేస్తాం. ఈ రెండు అంటే ముఖ్యంగా దేవతలను ఉద్దేశించి చేసేటువంటి పని దీపారాధన. ఈ దీపారాధన అది కూడా కార్తీక మాసం, అగ్నిమాసం. అంటే కార్తీక మాసానికి అధిపతి కార్తికేయుడు, ఆయన అగ్నితత్వంతో కూడినటువంటి వాళ్ళు. మరి ఈ దీపారాధన ద్వారా అందరి దేవతల్ని మనం సంతృప్తి పరచవచ్చు. ఇంతటి విశేషం ఉన్నప్పుడు మరి దీపం దానం చేయటం వల్ల విశేషం ఏంటి, దానివల్ల మనకేమొస్తుంది అంటే ఆ దీపం దానం అంటే ఏదైనా ఒక దానిని మనం దానం చేసేటప్పుడు పాత్ర ఎరిగి దానం చేయమంటారు. అంటే అవతల వాళ్ళకి దాన్ని తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా, దానికి వాళ్ళు అర్హులా కాదా, అవన్నీ ఆలోచించుకుని చేయమంటారు. ఈ దీపదానం చేసేటప్పుడు కూడా అలాగే చూడాలి. ఎన్నో దానాలు ఉన్నాయి. అన్ని దానాల్లో దేని దానానికి ఆ ప్రాముఖ్యత ఉన్నది. ఈ దీపదానానికి ఉన్న ప్రాముఖ్యతలో ముఖ్యమైనటువంటిది జ్ఞాన సముపార్జన. దీపం అంటేనే జ్ఞానం ఇస్తుంది. చీకటి అంటే అసురతత్వం, దీపం అంటే దైవత్వం, జ్ఞానతత్వం, శుద్ధత, ఇవన్నీ ఇచ్చేటువంటిది దీపం. మరి ఇంతటి మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది మనం ఇచ్చేటువంటిది కూడా అందుకునేటువంటి వ్యక్తి కూడా అంతే నిర్మలమైన హృదయంతో, భక్తి తత్వంతో, జ్ఞానస్వరూపుడై ఉండాలి కదా. దాని విలువ తెలియని వారికి ఎప్పుడైనా వస్తువు దానం ఇస్తే దాని ఇచ్చినటువంటి మనకి ఉపయోగం ఉండదు, తీసుకుని వాళ్ళు పక్కన పడేస్తే అసలు ఉపయోగం ఉండదు కదా. అందుకని మనం ఇచ్చేటువంటి వ్యక్తి కూడా
మనం ఎందుకు ఇస్తున్నామో దాన్ని అర్థం చేసుకుని ఆ దానాన్ని స్వీకరించి మనకి ఏం కావాలో ఇచ్చేటువంటిగా ఉండాలి అన్నమాట. అది దీనిలో ఉన్నటువంటి ఉద్దేశం. ఈ దీపదానం చేయడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం జ్ఞాన సముపార్జన, జ్ఞానాన్ని సంపాదించుకోవటం, జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవటం, ఆ ఉద్దేశంగానే ఏర్పరిచినది ఈ దీపదానం. ఈ దీపదానం బ్రాహ్మణుడికి ఇచ్చి ఆయన దగ్గర నుంచి మనం ఆశీర్వాదం తీసుకుంటాం జ్ఞానాన్ని కావాలని. అంటే అనుకోవచ్చు మన దగ్గర జ్ఞానం ఉంది కదా, దానం చేస్తే మన జ్ఞానం పోతుంది కదా. జ్ఞానం పోదు, మనకి ఇంకా జ్ఞానం ఎక్కువ వృద్ధి అవుతూ ఉంటుంది. జ్ఞానవృద్ధి కలగాలని వారు కూడా ఆశీర్వదించటం వల్ల జ్ఞానం పెరుగుతుంది. ఇంకా మనలో దేవుడు, ప్రతి జీవిలోనూ దేవుడు ఉంటాడు, మనలోనూ దేవుడే, అవతల కూడా దేవుడు, ప్రతి జీవిలో ప్రాణిలో భగవంతుడు ఉన్నాడనేది మన హిందూ ధర్మం యొక్క నమ్మకం. ఆ ప్రకారంగా మనలో ఉన్నటువంటి దైవత్వానికి మనం చేసుకుంటా అవతల వ్యక్తిలో ఇచ్చేటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి దైవత్వాన్ని కూడా మనం అంగీకరిస్తూ దానిని మెచ్చుకుంటూ ఆ దేవునికి ఇస్తున్నటువంటి హారతిగా భావించి ఈ దీపదానం అనేది చేయటం అనేది విశేషంగా ఏర్పడినటువంటి ఇది ఈ దీపదానం యొక్క ప్రత్యేకత. ఈ కార్తీక మాసంలో విశేషంగా దీన్ని చేయటం వల్ల అనన్య పుణ్యంతో పాటు అనంతమైన జ్ఞానం కూడా లభిస్తుంది. ఈ దీపదానం చేసేటప్పుడు రకరకాల పద్ధతుల్లో శక్తి ఓపిక ఉన్న వాళ్ళు వెండి ప్రమిద దానిలో బంగారు ఒత్తి వేసి దీపదానం చేస్తారు. లేని వాళ్ళు బియ్యం పిండితో ఇస్తారు, కొంతమంది ఉసిరికాయలతో ఇస్తారు. ఏ విధానంగా చేసినా మన శక్తి కొలది దానం చేయటం అనేదే ముఖ్యం. ఆ విధంగా ఈ దీపదానం చేసి మనం జ్ఞానాన్ని సంపార్జన చేసుకుందాం. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.